నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని నిజాం సాగర్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ కట్ట తెల్లవారుజామున తెగిపోయింది. దీంతో కెనాల్ను ఆనుకుని ఉన్న జర్నలిస్ట్ కాలనీలోకి నీరు వచ్చి చేరింది. కట్ట తెగిపోయి ఇళ్లలోకి నీరు రావడంతో స్థానికులు ఒక్కసారిగా ఆందోళన చెందారు. దీంతో హుటాహుటిన పిల్లాపాపలతో బయటకు పరుగులు తీశారు. సంబంధిత అధికారుల నిర్లక్ష్యంతోనే కెనాల్ కట్ట తెగిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఇళ్ళలో నీళ్ళు వచ్చినాక ఎన్ని బాధలు ఉంటాయి, ఎన్ని లెక్క ఉంటుంది. అట్లున్న మనిషి ఉన్నది. పిల్లగాళ్ళు రాత్రి పెద్దమ్మ పండుగ కుటుంబం అందరు ఊరూరికి వెళ్ళొచ్చి ఈ పరిస్థితి ఏంది? ముఖ్యమంతా ఒక పక్కకు పడితే జైజీపుని రమ్మంటే ఎంత పెద్ద గండి వేసి ఇంకా నీళ్ళు వచ్చినప్పుడు బీరు వల్ల పెద్ద సాగు ఉన్నాయి. మనుషులు అన్ని కొట్టుకపోయినాయి. ఈ బాధ ఏంది? అక్కలు రంధ్రం పడ్డ 10 వచ్చింది, 10 రోజులు నీళ్ళు వచ్చింది. కాదు మీరు బంధుకు వచ్చింది, మీరు బంధుకు వచ్చినాక చిన్ని బంధుకు వచ్చింది. సడన్ గా సచ్చిన మనిషి పన్న మనిషి ఒక్కటి 3:30కు చాలా అయింది. వాళ్ళు ఆగిట్టమన్నారు సాగు కాలక. లేకపోతే ఏమైంది అంటున్నాను అనుకున్నాం. బెంటి ఇంట్లో వచ్చి చూసేవరకల్లా డోర్ తీసేవరకల్లా మొత్తం ఇంట్లో నీళ్ళు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని నిజాం సాగర్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ కట్ట తెల్లవారుజామున తెగిపోయింది. దీంతో కెనాల్ను ఆనుకుని ఉన్న జర్నలిస్ట్ కాలనీలోకి నీరు వచ్చి చేరింది. కట్ట తెగిపోయి ఇళ్లలోకి నీరు రావడంతో స్థానికులు ఒక్కసారిగా ఆందోళన చెందారు. హుటాహుటిన పిల్లాపాపలతో బయటకు పరుగులు తీశారు. సంబంధిత అధికారుల నిర్లక్ష్యంతోనే కెనాల్ కట్ట తెగిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని నిజాం సాగర్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ కట్ట తెల్లవారుజామున తెగిపోయింది. దీంతో కెనాల్ను ఆనుకుని ఉన్న జర్నలిస్ట్ కాలనీలోకి నీరు వచ్చి చేరింది. కట్ట తెగిపోయి ఇళ్లలోకి నీరు రావడంతో స్థానికులు ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి భూపతి అందిస్తారు. భూపతి, చూస్తున్నాం కాలనీలోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. అధికారులు ఏమైనా చర్యలు చేపట్టారా? తాజా పరిస్థితి ఏంటి? నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని నిజాం సాగర్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ కట్ట తెల్లవారుజామున తెగిపోయింది. దీంతో కెనాల్ను ఆనుకుని ఉన్న జర్నలిస్ట్ కాలనీలోకి నీరు వచ్చి చేరుతుంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి భూపతి అందిస్తారు. భూపతి. వంశీ, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని నిజాం సాగర్ డిస్ట్రిబ్యూటర్ కెనాల్ కట్ట తెగిపోవడంతో కెనాల్ ఆనుకుని ఉన్న కాలనీలో నీరు వచ్చి చేరిన పరిస్థితి నెలకొంది. దీంతో తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనతో ఒక్కసారి స్థానికులంతా ఉలిక్కి పడిన పరిస్థితి నెలకొంది. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది. అయితే నిజాం సాగర్ ప్రధాన కాల్వ ఆర్మూర్ పట్టణంలోని సమీపం గుండా వెళ్తుంది. అయితే డిస్ట్రిబ్యూటర్ 82D పక్కన గల ఈ ప్రధాన కాల్వ కెనాల్ తెగిపోయిన నేపథ్యంలో ఈ ఘటన తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో చోటు చేసుకుంది. అయితే ఒక్కసారిగా జర్నలిస్ట్ కాలనీలోకి నీరు వచ్చి చేరడంతో స్థానికులు ప్రజలు ఆందోళనకు గురైన పరిస్థితి నెలకొంది. రాత్రి నిర్దిస్తున్న వేళలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారి ఉలిక్కి పడ్డ పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా
ఈ ఈ ఈ విషయంలో ఇరిగేషన్ అధికారులు నిర్లక్ష్యం వహించారని స్థానికులు ఆరోపిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ప్రస్తుతం మున్సిపాలిటీ సిబ్బంది అదేవిధంగా ఇరిగేషన్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా కాలనీలోకి ఇళ్లలోకి నీరు వచ్చి చేరడంతో ఒక్కసారి భయపడిపోయిన స్థానికులు ఆందోళన చెందిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ విషయాన్ని వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించిన పరిస్థితి నెలకొంది. జర్నలిస్ట్ కాలనీలో గల ఇళ్లలోకి పెద్ద సంఖ్యలో నీరు ఒక్కసారి రావడంతో భయాందోళనకు గురయ్యారు. అసలు ఏం జరుగుతుంది అనేది తెలుసుకునే ప్రయత్నంలో కూడా భయాందోళనకు గురైన పరిస్థితి నెలకొంది. వంశీ, భూపతి, చూస్తున్నాం విజువల్స్ లో చూస్తున్నాం, కాలువ మొత్తం కూడా షిల్టు పేరుకుపోయింది, నీరు ముందుకు వెళ్ళటానికి వీలు లేకుండా షిల్టు పేరుకుపోయింది. అంటే అధికారుల నిర్లక్ష్యం వల్లే కట్ట తెగిపోయిందని భావించాల్సి ఉంటుందా? అధికారులు ఏం చెప్తున్నారు ఈ విషయం గురించి? వంశీ, ప్రతి ఏడాది పంటల సాగు సమయంలో నిజాం సాగర్ డిస్ట్రిబ్యూటర్ ప్రధాన కాలువ ద్వారా నీటిని విడుదల చేస్తారు. పంటలు ఒకవైపు సాగు చేస్తున్న సమయంలోనే అంతకు ముందుగానే ప్రధాన కాలువలతో పాటు అన్ని కాలువలు శుభ్రపరచాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా పిచ్చి ముక్కలతో పాటు ఇతర వాటిని తొలగించి నీరు నేరుగా వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే నిజాం సాగర్ ప్రాజెక్టు సంబంధించిన అధికారులు, ఇరిగేషన్ అధికారులు ఈ విషయంలో నిర్లక్ష్యం వహించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పలుమార్లు ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కూడా స్థానికులు చెప్తున్నారు. ఇలాంటి ఘటనల వల్ల ఇప్పుడు జర్నలిస్టు కాలనీలో నీట మునిగి ఇళ్లలోకి నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు మాత్రం ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. అధికారులపై చర్యలు తీసుకోవాలని కూడా స్థానికులు కోరుతున్నారు. ఇప్పటి వరకు అధికారులు ముమ్మర చర్యలు చేపట్టడం లేదని కూడా ఆందోళన చేపడుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ఇరిగేషన్ అధికారులు అదేవిధంగా మున్సిపల్ అధికారులు స్పందించి ఇళ్లలోకి వచ్చిన నీళ్లను తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ప్రధాన కాలువలతో పాటు కాలువలకు సంబంధించిన పిచ్చి మొక్కలు తొలగించి నీరు నేరుగా వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇళ్లలోకి రాత్రి వేళలో నీరు రావడంతో ఒక్కసారి భయాందోళనకు గురయ్యారు. చిన్న పిల్లలతో పాటు వృద్ధులు కూడా భయాందోళన చేరి బయటకు వచ్చిన పరిస్థితి నెలకొంది. వేసవి కాలం కావడంతో కొంతమంది ఆరు బయటనే నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే వారు వెంటనే మేల్కొని స్థానికులను అదేవిధంగా కాలనీ వాసులను మేల్కొనడంతో భారీ ప్రమాదం మాత్రం సంభవించకుండా ఇళ్లలోకి మాత్రమే నీరు వచ్చి చేరింది. దీంతో ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి నెలకొంది. వంశీ, థ్యాంక్ యూ భూపతి. ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ భేటీలో పాల్గొనేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హస్తినకు బయలుదేరి వెళ్లారు. ఏఐసీసీ హెడ్ క్వార్టర్స్ లో నిర్వహిస్తున్న ఈ సమావేశానికి సీఎంతో పాటు డిప్యూటీ సీఎం బట్టి, రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి పాల్గొననున్నారు. ఇక తెలంగాణలోని పెండింగ్ లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనుంది కాంగ్రెస్ అధిష్టానం. ఇప్పటికే 13 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం మిగిలిన 4 అభ్యర్థులను ఈ భేటీలో ఖరారు చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ భేటీలో పాల్గొనేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హస్తినకు బయలుదేరి వెళ్లారు. ఏఐసీసీ హెడ్ క్వార్టర్స్ లో నిర్వహిస్తున్న ఈ సమావేశానికి సీఎంతో పాటు డిప్యూటీ సీఎం బట్టి, రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి హాజరు కానున్నారు. తెలంగాణలోని పెండింగ్ లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తంగా రేవంత్ ఢిల్లీ టూర్ కు సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, చూస్తున్నాం ఇక 4 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు ఖరారు చేసే అవకాశం ఉందా? ఫుల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, మరికొద్ది సేపట్లో ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ప్రారంభమవుతుంది. యాక్చువల్గా షెడ్యూల్ ప్రకారం అయితే నిన్న సాయంత్రం జరగాల్సింది. నిన్న ఇండియా కూటమికి సంబంధించిన ర్యాలీ రామ్లీలా మైదానంలో ఉండడంతో సమావేశాన్ని ఈ రోజుకు వాయిదా వేశారు. నిన్న కేవలం బీహార్కు సంబంధించిన అభ్యర్థుల విషయంలోనే డిస్కషన్ అనేది కూడా జరిగింది. నిన్న రాత్రి ఆంధ్రప్రదేశ్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్సభకి అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితా పైన
కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వైఎస్ షర్మిలతో పాటుగా రఘువీరారెడ్డి, కీలకమైన ఆంధ్రప్రదేశ్ నేతలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన జాబితా పైన కూడా కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో చర్చ జరగవచ్చు అని చెప్పేసి కూడా తెలుస్తోంది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో ఆయన ఏఐసిసి ప్రధాన కార్యాలయానికి చేరుకుంటారు. ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో మల్లికార్జున్ ఖర్గే ఆధ్వర్యంలో జరిగే సిఇసి సమావేశంలో ఆయన పాల్గొంటారు. తెలంగాణలో ఇప్పటికే 13 లోక్సభ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించారు. మరొక 4 లోక్సభ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ప్రకటన అనేది కూడా జరగాల్సి ఉంది. ఖమ్మంతో పాటుగా ముఖ్యంగా కరీంనగర్, అదేవిధంగా ఏదైతే హైదరాబాద్కు సంబంధించి ఈ లోక్సభ స్థానాలకు సంబంధించిన డిస్కషన్ అనేది కూడా జరగాల్సి ఉంది. దీనిపైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశాలు అనేవి కూడా కనపడుతున్నాయి. సో ఓవరాల్ గా చూసినట్లయితే ఇటు వరంగల్కు సంబంధించి కూడా కొంత చర్చ అనేది కూడా జరిగినప్పటికీ ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో కడియం కావ్య చేరిన నేపథ్యంలో ఆమెకు వరంగల్కు సంబంధించిన లోక్సభ టికెట్ అనేది కూడా దాదాపు ఖరారు అని చెప్పేసి కూడా వినిపిస్తోంది. ఇప్పటికే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరడం కూడా జరిగింది. సో ఖమ్మంకు సంబంధించిన టికెట్ విషయంలోనే ఎటు తేరడం లేదు. సో ఈ విషయంలో నిర్ణయం తీసుకునే అధికారాన్ని అధిష్టానానికి అప్పచెప్తూ తెలంగాణకు సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు. సో రాహుల్ గాంధీ ఎవరికైతే ఓటు వేస్తారో, ఎవరి వైపు అయితే మొగ్గు చూపుతారో వాళ్ళను ఖమ్మం అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రాహుల్ గాంధీ హామీ ఇచ్చారన్న ప్రచారం అనేది కూడా జరుగుతుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సోదరుడికి టికెట్ ఇచ్చేందుకు కూడా దాదాపు అంగీకారం అనేది కూడా జరిగింది. దాని నేపథ్యంలోనే ఆయనకే టికెట్ ఇవ్వచ్చన్న ప్రచారం అనేది కూడా జరుగుతుంది. దాంతోపాటుగా ముఖ్యంగా చూసినట్లయితే ఇటు ఏదైతే హైదరాబాద్కు సంబంధించిన టికెట్ అనేది కూడా నామమాత్రమైనప్పటికీ కూడా అక్కడ బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తుంది. ఇక కరీంనగర్ నుంచి మరి గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్ టికెట్ ఆశించి భంగపడ్డ ప్రవీణ్ రెడ్డికి అవకాశం అనేది కూడా కల్పిస్తారా, లేకపోతే మరెవరికైనా అవకాశం అనేది కూడా కల్పిస్తారా అనేది కూడా చూడాలి. ఓవరాల్ గా చూసినట్లయితే ఈ రోజు రాత్రి కల్లా ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జాబితా అనేది కూడా వచ్చే అవకాశం ఉంది. జాబితాలో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన అసెంబ్లీ స్థానాలతో పాటుగా కొన్ని లోక్సభ స్థానాలు, అదేవిధంగా తెలంగాణలో మిగిలిన 4 లోక్సభ స్థానాలకు సంబంధించిన ప్రకటన కూడా ఉండొచ్చు. ఒకవేళ ఏకాభిప్రాయం అనేది కనుక కుదరకపోతే ఖమ్మం లోక్సభ స్థానాన్ని మాత్రం ప్రస్తుతానికైతే పెండింగ్ లో పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. వంశీ, థ్యాంక్ యూ శిరీష్. బ్యాక్ టు న్యూస్. కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ రైతు దీక్ష చేసేందుకు సిద్దమయ్యారు. రేపు కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఆయన రైతు దీక్ష చేపట్టనున్నారు. తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్ రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలనే డిమాండ్తో ఆయన ఈ దీక్షకు సిద్దమయ్యారు. 2 లక్షల రుణమాఫీ, పంట నష్టపరిహారం, వరి పంటకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలనే డిమాండ్తో దీక్ష కొనసాగించనున్నారు. ఇవాళ కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని అన్ని మండల కేంద్రాల్లో ఎంఆర్ఓలకు వినతి పత్రాలు అందజేయనున్నారు. అటు వడ్ల కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో రైతులతో కలిసి ఆందోళనలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు బండి సంజయ్. వడ్ల కల్లాల వద్దే రైతులతో కలిసి బస్ చేయనున్నారు బండి సంజయ్. తాను చేపట్టబోతున్న దీక్షకు రాజకీయ పార్టీలన్నీ కలిసి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ గత 2 రోజుల క్రితమే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ రైతాంగం ఎదుర్కొన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టని చెప్పి ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి, ఎన్నికల వాతావరణం ఉంది కాబట్టి ఇక్కడ శాంతి భద్రత సమస్య లేకుండా ఒక ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళ ఆందోళన చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో అన్ని మండల కేంద్రాల్లో ఎంఆర్ఓ గారులకు వినతి పత్రం ఇవ్వడం, జిల్లా కలెక్టర్ గారులకు వినతి పత్రం ఇవ్వడం, 2వ తారీఖు నాడు కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయం ముందు నేనే స్వయంగా మా నాయకులందరూ కార్యకర్తలందరితో కలిసి తక్కువ సంఖ్యలో రైతు దీక్షను చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. లోక్సభ ఎన్నికల టార్గెట్ గా గులాబీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ క్యాడర్ను ఎన్నికలకు సిద్దం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ నల్లగొండ, భువనగిరి జిల్లాలో కేటీఆర్ పర్యటించనున్నారు. జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో జరగనున్న సమావేశానికి ఆయన హాజరు కానున్నారు. లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.
తెలంగాణలో నీళ్లు లేక పంటలు ఎండిపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 25,000 రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక తమ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకోవడం చీఫ్ పాలిటిక్స్ అంటూ కామెంట్ చేశారు. ఒకరిద్దరు పోతే వచ్చే నష్టమేమీ లేదన్నారు గులాబీ బాస్. ఏదేమైనా ప్రజా సమస్యలను పట్టించుకొని కాంగ్రెస్ సర్కార్ను ఇకపై వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ప్రభుత్వం మెడలు ఉంచుతామని తీవ్రస్థాయిలో వార్నింగ్ ఇచ్చారు గులాబీ దళపతి. ఎంతసేపు విపక్షాన్ని బదనాం చేయాలి, గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ఒక చిల్లర చీప్ టాక్టిక్స్ తప్ప ఏం కనపడతలేదు. మేము ఒకటే మాట చెప్తాను, ఇవాళ ఏది ఏమైనా సరే రణరంగమైనా సరే ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచుతాం, వదిలిపెట్టం ఎట్టి పరిస్థితులలో, ఎట్ ఎనీ కాస్ట్. మహా సముద్రం అంత పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉంది, ఊరుకోదు. ఎట్టి పరిస్థితులలో 100% రైతుల పక్షాన పోరాటం చేస్తాం. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తాను. ఇలా సూర్యాపేట నుంచి ఈ ఎండిపోయిన పంటలకు మీరే ఎండబెట్టిండ్రు కాబట్టి, మీ అసమర్థత వల్ల ఎండగొట్టిండ్రు కాబట్టి, మీ అసమర్థత కాదు అని మీరు ఒప్పుకోకపోయినా ఎండిపోయినాయి కాబట్టి వెంటనే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి ఎన్యూమరేట్ చేయించాలి. ప్రతి ఒక్క ఎకరం ఏ జిల్లాలో, ఏ గ్రామంలో, ఏ మండలంలో ఏ రైతుది ఎంత ఎండింది అవి లెక్కలు తీయాలి. అండ్ ఖచ్చితంగా ధరలన్నీ పెరిగినాయి కాబట్టి, భారమైంది కాబట్టి ఇవాళ 25,000 రూపాయలు నష్టపరిహారం ప్రతి రైతుకు ప్రతి ఎకరాకు చెల్లించాలి. దిస్ ఇస్ అవర్ డిమాండ్. ప్రధాన ప్రతిపక్ష 39 ఎమ్మెల్యేలను గెలిపించి మేమేం రౌట్ కాలే ఈ రాష్ట్రంలో. మీరు ఒక్కనో ఇద్దరినో కుక్కలో నక్కలను గుంజుకొని ఓహో ఆహా అని సంఖ్యలు గుద్దుకోవచ్చు. అది చాలా చీలర చీప్ టాక్టిక్స్. ఇట్స్ ఎ చీప్ పొలిటికల్ స్టంట్ విచ్ ఇస్ అన్కేర్డ్. ప్రజా సమస్యల ముందు, ప్రజల యొక్క బాధ ముందు, ఎండిన పంట పొలాల ముందు ఈ చిల్లర రాజకీయాలు కాదు. ఇవి నడుస్తూనే ఉంటాయి, దీనికి పెద్ద ఇష్యూ కాదు. ఎండిన ప్రతి ఎకరాను మీరు వెంటనే ఎన్యూమరేట్ చేయించాలి. మా బీఆర్ఎస్ దళాలు తిరుగుతున్నాయి, మేము ఎన్యూమరేట్ చేస్తా ఉన్నాం. మా మంత్రులు, మా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్న వాళ్ళంతా మా ఎమ్మెల్సీలు తిరుగుతా ఉన్నారు. ఖచ్చితంగా తీస్తాం, లెక్కలు పెడతాం, మిమ్మల్ని బజార్లకు ఏడిస్తాం. జస్ట్ ఒక 3-4 టీఎంసీలు గ్యాప్ నింపితే అయిపోయేది. కాళేశ్వరంలో పోయే నీళ్లు కూడా వృధాగా సముద్రానికి వదిలిపెట్టి ఒక చిల్లర డ్రామా కోసం, చీప్ టాక్టిక్స్ కోసం ఏముందని దానిలో ఏం ప్రపంచం మునిగిపోయినది. దాన్ని ఏదో ప్రచారం చేసి ప్రపంచం గుట్టుకుపోయినట్టు, భూమండలం అంతా కింది మీద అయినట్టు, దానిలో ఎందో జరిగిపోయినట్టు ఓ లంగా కథ పెట్టుకొని మీ అసమర్థతను కప్పించుకోవడానికి చేసినారు. పోయే నీళ్ళని వృధా వదిలిపెట్టినారు. తీయమా? ఎమర్జెన్సీ ఉంటుంది తీయమా? పైన ఉన్నటువంటి బ్యారేజ్ల నీళ్లు ఏదో తమాషా కోసం వదిలిపెట్టి సిపిఐ వాటర్ పోతుంది, దాన్ని ఏదో ఫోటోలు తీసి వీడియోలు తీసి అదే మొత్తం కథమే అయిపోయిందని ఓ లంగా ప్రచారం చేసి ఏమున్నదని తోకుంటుందా? నిన్న ఊళ్ళతో బ్రిడ్జి అన్నాం కడతా ఉంటే ఉత్తరప్రదేశ్లో, బీహార్లో జరుగుతుంది. ఒక నిర్మాణం చేస్తే దానికి జరుగుతుంది. నాగార్జున సాగర్ కూడా కుంగిపోయింది, కుడివైపు బ్యారేజ్ మళ్ళీ పునరుద్ధరించలేదా? చేయలేదా? కడెం ప్రాజెక్టు కొట్టుకపోలేదా? ఓవర్ డ్యామ్ అమెరికాలో 4 సార్లు కొట్టుకపోయింది, ఇడిచిపెట్టిండ్రా వాళ్ళు? పోతే అప్పుడప్పుడు పోతాయి. కొంతమంది ఇంజనీర్ల తప్పు వల్లనో, అనుకోకుండా ఏర్పడిన ఫలితాల వల్లనో, గోదావరిలో ఎక్కువ వచ్చింది దానివల్ల, భూమి జియాలజీలో ఏదైనా కింది మీద అయితేనో, లేదా పిల్లల కింద ఇసుక కొట్టుకపోతుందో జరుగుతుంది. అదే ప్రళయం బద్దలైనట్టు దానికి పెద్ద గందరగోళం పెట్టి అదే ఇక ప్రపంచం అన్నట్టు ఒక చిల్లర రాజకీయ కథ చేసి. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే మేమంతా సిద్ధమంటూ వైసీపీ అధినేత సీఎం జగన్ బస్సు యాత్రతో దూకుడు పెంచారు. మరోసారి అధికారమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తూ ఎన్నికల క్షేత్రంలో దూసుకుపోతున్నారు జగన్. ఇవాళ సత్యసాయి, అనంతపురం జిల్లాలో 5వ రోజు సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగనుంది. బస్సు యాత్రలో భాగంగా బత్తులపల్లి, రామాపురం, కట్టకిందపల్లి, రాళ్ల అనంతపురం, ముదిగుబ్బ, ఎన్ఎస్పీ కొట్టాల, మలకమేముల మీదుగా సీఎం జగన్ పట్నం చేరుకోనున్నారు. ఆ తర్వాత పట్నం నడింపల్లి, కాలసముద్రం, ఎర్రదొడ్డి మీదుగా కటుకుల చేరుకుని మధ్యాహ్న భోజన విరామం చేసుకుంటారు. భోజన విరామం తర్వాత బయలుదేరి కదిరి పట్టణానికి చేరుకుని అక్కడ మైనార్టీలు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. ఆ తర్వాత ముటుకుపల్లె మీదుగా జోగన్నపేట, ఎస్ములకలపల్లె మీదుగా చీకటి మానేపల్లికి చేరుకుని రాత్రి అక్కడే బస్ చేయనున్నారు జగన్. వాలంటీర్లపై చంద్రబాబు చేసిన కమెంట్స్ పై వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగారు. పేదలకు మేలు చేసేందుకు తెచ్చిన వాలంటీర్ వ్యవస్థపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. వాలంటీర్ వ్యవస్థను పనిచేయకుండా ఈసీకి ఫిర్యాదులు చేయడం సమంజసమేనా అని ప్రశ్నించారు నేతలు. ఎవరికైనా ఒక్కరికి ఉద్యోగాలు వచ్చాయా? 5 ఏళ్లు పరిపాలించిన వ్యక్తి నేను ఇది చేశానని చెప్పాలా లేదా? చేశాడు. ఏం చేశాడంటే వాలంటీర్ వ్యవస్థ పెట్టి 5,000 జీతం. నేను చెప్తున్నా, వాలంటీర్స్ అందరినీ కోరుతున్నా, మీరు ఎంఏ పాస్ అయ్యారు, బీటెక్ పాస్ అయ్యారు, జగన్మోహన్ రెడ్డి ట్రాప్ లో పడద్దండి. మీరు నిర్మోహాటంగా ఉండండి. మీ అందరికి హామీ ఇస్తున్నా, మీ వ్యవస్థను నేను తీసేయనని మరొకసారి అందరికి హామీ ఇస్తున్నా. కొంతమంది అధికారులు ఒత్తిడి తీసుకొస్తున్నారు, నువ్వు ఉద్యోగం రాజీనామా చేయి, పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేయి, మళ్ళా మేము వస్తానే ఇస్తామని. వీళ్ళు వచ్చేది లేదు, సచ్చేది లేదు, ఇచ్చేది లేదు.
అందుకే నేను వాలంటీర్లు కోరుతున్నా, మీరు తటస్థంగా ఉండండి, ప్రజలకు అందుబాటులో ఉండండి, మీకు న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఉద్యోగం అంతా కూడా ఉంటాయి. అదే సమయంలో బాగా చదువుకున్న వాళ్ళు 5,000 కాకుండా 50,000 లక్ష రూపాయలు సంపాదించే మార్గం మీ గ్రామంలో ఉండి సంపాదించుకునే మార్గం నేను చూపిస్తానని వాళ్ళందరికీ హామీ ఇస్తున్నా. పెన్షన్ల పంపిణీ కానీ ఇతర డిస్ట్రిబ్యూషన్ వీటికి కానీ ప్రతి నెల ఫస్ట్ నుంచి మొదలై వేకువజాముని ఇళ్లకు వెళ్లి నిస్సహాయులైన వృద్ధులకు అలాగే వికలాంగులకు ఇలాంటి సెక్యూరిటీ అవసరమైన వర్గాలకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయన అదే పనిగా ఏర్పాటు చేసిన వ్యవస్థ ఏదైతే ఉందో హ్యాండ్ హోల్డింగ్ చేస్తూ గవర్నమెంట్ పథకాలన్నీ కూడా నేరుగా ఇంటికి చేర్చే వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, దాన్ని ఎన్నికల పేరుతో కోడ్ ఆఫ్ కండక్ట్, మన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, దీనికి సంబంధించి కోడ్ అప్లై అవుతుంది, దాంతో ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఆపేయాలి, దాని ద్వారా ఈ డిస్ట్రిబ్యూషన్ జరగకూడదని ఎలక్షన్ కమిషన్ పెట్టి ఆపించారు. ఆయన ఈరోజు అనొచ్చు నాకేం తెలుసు ఎవరో పెట్టారని. ఆయనకు తెలుసు ఇలాంటి చండాలమైన పని తను డైరెక్ట్గా చేస్తే ప్రజా వ్యతిరేకత విపరీతంగా వస్తుంది ప్రజల్లో అని చెప్పి తనకు ఎప్పుడూ తెలిసిన వెన్నతో పెట్టిన విద్య ఏదైతే ఉందో ఎవరో ఒకరిని ముందు పెట్టుకొని డ్రామాలు ఆడిచ్చే. నిజంగా ఆయనకు వాలంటీర్ సిస్టమ్ అనేది వద్దు అని ఒక సైద్ధాంతికంగా కూడా ఆయన అనుకుంటే తనే పోయిండొచ్చు, కోర్టుకు పోవచ్చు, ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి తెలుగుదేశం పార్టీ విధానం అని కూడా చెప్పి ఇది పరికరాడి వ్యవస్థ, మేము వస్తే ఇచ్చేస్తాం, లేదా గతంలో ఉన్న జన్మభూమి కమిటీల వ్యవస్థను తీసుకొస్తామని కూడా చెప్పొచ్చు, తప్పులేదు. ఆ స్వేచ్ఛ ఆయనకుంది. అలాగే ప్రజల్లోకి వెళ్ళి దాని ప్రచారం కూడా చేసుకోవచ్చు. అలా కాకుండా దొంగ దెబ్బ తీయడం ఒకటి, ఆ తీయడం కూడా ఎవరిని నిస్సహాయాలను తీయడం ఒకటి, ఇప్పుడు దాన్ని బుకాయింపు ఒకటి మళ్ళీ కొత్తగా మొదలుపెట్టాడు. నారా చంద్రబాబు నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ ముగ్గురు వాళ్ళ నీచ రాజకీయాల కోసం ఈ రాష్ట్రంలోని సామాన్య పేద ప్రజల మీద వారికి ఉన్నటువంటి అత్యంత మెరుగైన సౌకర్యం అనేటువంటి సిటిజన్స్ ఫోరం ఫర్ డెమోక్రసీ అనే ఒక వారి బినామీ ఆర్గనైజేషన్, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ ఇరువురు యొక్క బినామీ ఆర్గనైజేషన్ నారా చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వర్ గారు పచ్చిగా ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ని నిర్భయంగా ఆవిడ యథేచ్ఛగా ఆవిడ తూట్లు పొడుస్తుంటే గుండెల మీద సైకిల్ బ్యాడ్జీ పెట్టుకుని పోటీ చేస్తున్న అభ్యర్థుల్ని పక్కన పెట్టుకుని 3 లక్షల రూపాయల చెక్కు పంచిపెట్టడం అనేది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కింద వస్తుంది. ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసి ప్రలోభ పెట్టేటువంటి చర్యలు ఆవిడ చేపడుతుంది అని చెప్పి రాష్ట్ర ఎన్నికల అధికారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అర్జీ ఇస్తే, పిటిషన్ ఇస్తే దాని మీద ఇంతవరకు ఆవిడకి నోటీస్ వెళ్ళలేదు, ఇంతవరకు ఆవిడని ప్రశ్నించలేదు. అంటే ఆ వాలంటీర్స్ పని పూర్తిగా వాళ్ళు విడిచిపెట్టేస్తారు. ఇప్పుడు ఆ వాలంటీర్స్ డ్యూటీ హూ విల్ డూ దట్ వాలంటీర్స్ పని ఎవరు చేస్తారన్నటువంటిది ప్రశ్న అడుగుతున్నారు. రైట్, మీరు రాజీనామా చేయమన్నారు, మానేమన్నారు, మీరు ఇచ్చినటువంటి ఉత్తర్వులు తూచా తప్పకుండా వాళ్ళు పాటిస్తారు. అయితే వాలంటీర్స్ విధులు ఎవరు నిర్వహిస్తారన్నటువంటిది ఆ ఉత్తర్వుల్లో. తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం క్రమంగా ఎన్నికల డబ్బు పంపిణీ వైపు మళ్లుతోంది. ఓ ప్రధాన పార్టీ తరపున పోలీసు వాహనాల్లో పెద్ద ఎత్తున నిధులు తరలించినట్లు ఫోన్ ట్యాపింగ్ నిందితులు అంగీకరించినట్లుగా సమాచారం. త్వరలోనే కొందరు రాజకీయ ప్రముఖులకు పోలీసులు నోటీసులు కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇందులో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన అభ్యర్థులతో పాటు గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఉండవచ్చునని తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై జరుపుతున్న విచారణలో భాగంగా హవాలా ఉదంతం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రణీత్ రావు ముఠా, ప్రజాప్రతినిధుల ఫోన్లు, పలువురు హవాలా వ్యాపారుల ఫోన్లపై నిఘా పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా ఇటీవల ముగిసిన ఎన్నికల సందర్భంగా కొన్ని పార్టీల నాయకులు, సహచరులు, మద్దతుదారుల ఫోన్లపై నిఘా పెట్టి వారు తరలిస్తున్న డబ్బును పట్టుకున్నట్లు పోలీసులు అనుమానించారు. ట్యాపింగ్ దర్యాప్తులో భాగంగా నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించినప్పుడు వారు కూడా మౌఖికంగా ఈ ఆరోపణలను అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రణీత్ రావుతో పాటు పలువురు ఫోన్లు ట్యాపింగ్ చేయగా వారిచ్చిన సమాచారంతో టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసిన రాధాకిషన్ రావు డబ్బు పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించినట్లు గుర్తించారు. ఇదిలా ఉంటే ప్రధాన పార్టీకి చెందిన అభ్యర్థుల
ఎన్నికల డబ్బును తరలించేందుకు ఓ అధికారి కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. ఎవరెవరికి డబ్బు అందజేశారనే అంశాలపై క్లారిటీ వచ్చాక వారందరికీ నోటీసులు ఇచ్చి విచారించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి దర్యాప్తు అధికారులు న్యాయపరమైన అంశాలపై చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. నిందితుల వాంగ్మూలం ఆధారంగా అనుమానితులను పిలిచి విచారించేందుకు ఉన్న మార్గాలపై ముమ్మర కసరత్తు చేస్తున్నారు అధికారులు. మరోవైపు ఈ కేసులో కీలక సూత్రధారి ప్రభాకర్ రావు ఇవాళ అమెరికా నుంచి హైదరాబాద్ రానున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు. ట్యాపింగ్ వ్యవహారం ప్రభాకర్ రావు చుట్టూ తిరుగుతుండటంతో ప్రభాకర్ రావును విచారిస్తే మరింత సమాచారం బయటపడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రభాకర్ రావును విచారించాక పలువురు నేతలకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక వెదర్ అప్డేట్స్ చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎండ దంచి కొడుతుంది. రాబోయే 5 రోజుల పాటు ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయని, వడగాల్పుల ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు వాతావరణ శాఖ 15 జిల్లాలకు ఎండలపై ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాత్రిపూట కూడా టెంపరేచర్లు పెరుగుతాయని హెచ్చరించింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వడగాల్పుల ముప్పు ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వడగాల్పులు ఎక్కువగా వీచే ముప్పు ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో టెంపరేచర్లు 3 డిగ్రీల వరకు పెరిగే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇవాళ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. లిక్కర్ కేసులో అరెస్టై తిహార్ జైల్లో ఉన్న కవిత తన చిన్న కుమారుడి పరీక్షలు రాస్తున్నాడని, ఈ నేపథ్యంలో తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ఇవాళ రౌజ్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టనుంది. మరోవైపు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈడీ కస్టడీ కూడా ఇవాళ్టితో ముగియనుంది. కాసేపట్లో కోర్టులో కేజ్రీవాల్ను ఈడీ అధికారులు హాజరుపరచనున్నారు. ఇవాళ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. లిక్కర్ కేసులో అరెస్టై తిహార్ జైల్లో ఉన్న కవిత తన చిన్న కుమారుడు పరీక్షలు రాస్తున్నాడని, ఈ నేపథ్యంలో తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ఇవాళ రౌజ్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టనుంది. మరోవైపు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈడీ కస్టడీ కూడా ఇవాళ్టితో ముగియనుంది. కాసేపట్లో కోర్టులో కేజ్రీవాల్ను ఈడీ అధికారులు హాజరుపరచనున్నారు. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి తాజా అప్డేట్స్, న్యాయ విచారణకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్. వంశీ, మధ్యాహ్నం 2 గంటల తర్వాత కవితకు సంబంధించిన బెయిల్ పిటిషన్ పై విచారణ అనేది కూడా జరగనుంది. అయితే మధ్యాహ్నం 12 గంటల తర్వాత కేజ్రీవాల్ ను తిరిగి రౌజ్ అవెన్యూ కోర్టుకు తీసుకురానున్నారు. కేజ్రీవాల్ కు కోర్టు విధించిన కస్టడీని కూడా ఈడీ కస్టడీ ముగిసిన నేపథ్యంలో ఈ రోజు మరోసారి కస్టడీకి కోరుతారా, లేకపోతే కేజ్రీవాల్ ను తిహార్ జైలుకు పంపిస్తారా, అంటే తిహార్ జైలు కంటే జ్యుడిషియల్ కస్టడీకి కోరుతారా అనేది కూడా చూడాల్సింది. సో కోర్టు దీనిపైన ఎటువంటి డెసిషన్, అంటే ఈడీ దాఖలు చేయబోయే పిటిషన్ బట్టి కోర్టు డెసిషన్ అనేది కూడా ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మరొక 2-3 రోజులు కస్టడీ కావాలనుకుంటే మాత్రం అప్పుడు ఎందుకు కస్టడీ కావాలనే విషయాన్ని కూడా కోర్టు కోరే అవకాశాలు ఉంటాయి. లేదు ఈ కేసులో ఇంకా విచారించాల్సింది కాబట్టి జ్యుడిషియల్ కస్టడీకి పంపమని చెప్పేసి కోరిన నేపథ్యంలో కేజ్రీవాల్ ను జ్యుడిషియల్ కస్టడీకి పంపే అవకాశాలు ఏంటి కూడా కనపడుతున్నాయి. కవిత బెయిల్ పిటిషన్ విషయానికి వస్తే, కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో దానిపై ఈ రోజు విచారణ అనేది కూడా జరుగుతుంది. సో ఈ విచారణ సందర్భంగా ఇరు వర్గాలు వాదనలు కూడా వినిపిస్తారు. కవిత తనపై దాఖలు చేయబడిన కేసు అనేది కూడా అక్రమం, ఇందులో విచారించాల్సిన అంశాలనేది కూడా ఏమీ లేవు, మొత్తం అయిపోయాయి కాబట్టి, అయినప్పటికీ కూడా తను జైల్లో అంటే తనకు బెయిల్ అనేది కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా కవిత కోరిన నేపథ్యంలో ఆ బెయిల్ పిటిషన్ పై కూడా ఈరోజు విచారణ అనేది కూడా జరుగుతుంది. బెయిల్ ఇస్తారా లేకపోతే జ్యుడిషియల్ కస్టడీ అనేది కూడా కంటిన్యూషన్ చేస్తారనేది కూడా చూడాలి. ఈ నెల మరొక 4-5 రోజుల వరకు కూడా కవితకు సంబంధించిన జ్యుడిషియల్ కస్టడీ అనేది కూడా ఉన్న నేపథ్యంలో ఈ రోజు బెయిల్ పిటిషన్ పై కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది కూడా చూడాల్సి ఉంది. సో మొత్తం మీద కూడా ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో ఈ రోజు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన కీలక వ్యక్తులకు సంబంధించిన విషయంలో విచారణ అనేది కూడా జరగనుంది. వంశీ, థ్యాంక్ యూ శిరీష్.
జ్ఞాన్వాపి మసీదులో హిందువులు పూజలు నిలిపివేయాలంటూ జ్ఞాన్వాపి అంజుమాన్ మసీద్ ఏర్పాటు కమిటీ పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. మసీదులో పూజలు చేసుకునేందుకు అనుమతించిన అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అంజుమన్ మసీద్ కమిటీ. వివాదాస్పద కట్టడం యొక్క దక్షిణ చివరలో ఉన్న వ్యాస్జీ నేలమాళిగలో హిందువులు పూజలు చేసేందుకు అనుమతించాలని అలహాబాద్ హైకోర్టు నిర్ణయాన్ని మసీద్ కమిటీ సవాల్ చేసింది. వారణాసిలోని జ్ఞానవాపి మసీదుగా పిలువబడే అంజుమన్ మసీద్ ఏర్పాటు కమిటీ పిటిషన్ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, జస్టిస్ బేబీ పార్దీవాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన డివిజన్ బెంచ్ ఇవాళ విచారించనుంది. ఫిబ్రవరి 26వ తేదీన అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఈ పిటిషన్లో పూజలపై నిషేధం విధించాలని మసీదు కమిటీ డిమాండ్ చేసింది. ఛత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లాలో ఓ ఎలుగుబంటి దర్జాగా రహదారిపై సంచరించింది. అడవిలో ఉండాల్సిన ఆ బల్లూకం జనావాసాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే కాంకేర్ జిల్లా చుట్టూ దట్టమైన ఫారెస్ట్ ఏరియా కావడంతో వన్యప్రాణులు అధికంగా ఉంటాయని చెబుతున్నారు అక్కడి స్థానికులు. ప్రస్తుతం వేసవి తాపంతో దాహార్తి తీర్చుకునేందుకు ఓ ఎలుగుబంటి పట్టణంలోకి ఎంట్రీ ఇచ్చింది. సిటీలోని ఓ బ్రిడ్జ్ ఎక్కి మరీ రోడ్డు దాటింది. దీంతో అటుగా వెళ్తున్న ప్రయాణికులు తమ సెల్ ఫోన్లో బల్లూకం సంచారాన్ని బంధించారు. ఇక ఫారెస్ట్ ఏరియా నుంచి జనావాసాల్లోకి వస్తున్న వన్యప్రాణుల కోసం అటవీ ప్రాంతాల్లో నీటి సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.